హలో! అందరూ నమస్కారం. 'బిగ్ బాస్' ఫేమ్ అమర్‌దీప్ చౌదరి మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేస్తున్న మూవీ 'సుమతి శతకం'. ఈ మూవీ కంప్లీట్‌గా విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తుంది. అమర్‌దీప్ అండ్ శైలి మీద వచ్చే కొన్ని లవ్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. ఈ మూవీలో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరీస్ చేసే కామెడీ యాక్టర్సే ఈ మూవీలో పెట్టారు. వాళ్ళ మధ్య వచ్చే కామెడీ సీన్స్ కూడా పర్లేదు చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో ఇంటర్వ్యూలో మంచి ట్విస్ట్ అయితే పెట్టారు. ఆ ట్విస్ట్ బేస్ చేసుకొనే ఈ మూవీ అంతా స్టోరీ అంతా తిప్పుతాడు. ఆ ట్విస్ట్ కూడా చూడడానికి బాగానే ఉంటది. ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని స్టోరీ ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. చాలా అంటే చాలా రొటీన్‌గా వెళ్ళిపోతాడు స్టోరీ అంతా. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఇంకా హీరో అమర్‌దీప్ కృష్ణ తనకి చిన్నప్పటి నుంచి పెళ్లి మీద ఒక మంచి ఒపీనియన్ ఉండేది. అదేందంటే సంక్రాంతి అని ఏదైనా పండగ. కానీ పెళ్ళంటేనే పెద్ద పండగ అలాగే ఫీల్ అవుతుంటాడు కృష్ణ. కృష్ణకి చిన్నప్పటి నుంచి పెళ్లి ఎప్పుడెప్పుడు చేసుకోవాలని తొందరపడుతూ ఉంటాడు. తనకొక కిరాణా షాప్ ఉండేది వాళ్ళ ఊర్లోనే. ఒకరోజు కృష్ణ తన గుడికెళ్ళినప్పుడు అక్కడ సుమతి అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. సో, ఆ అమ్మాయి ఒక అంగన్వాడీ టీచరు. సో, ఆ అమ్మాయి వెనకాల పడి ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. కృష్ణ తన ప్రేమ గురించి చెప్పడానికి సుమతి వాళ్ళ ఊరెళ్తాడు. వాళ్ళ ఊరు వెళ్ళాక సుమతి గురించి ఒక నిజమైతే తెలిసిద్ది. ఆ నిజం ఏంటి? సుమతికి ప్రపోజ్ చేశాడా లేదా? అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీలో హైలైట్ ఏందంటే ఆ ట్విస్టే హైలైట్. ఆ ట్విస్ట్ కూడా బాగుంటది. ఆ ట్విస్ట్ బేస్ చేసుకుని స్టోరీ ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపిస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా రొటీన్‌గా వెళ్తది. ఆ లవ్ సీన్స్ కూడా మనం ఏదో ఒక మూవీలో చూసినట్టు అనిపిస్తది. కామెడీ సీన్స్ అయితే మరీ దారుణంగా అనిపిస్తాయి. అసలు అవ్వడానికి ఒక కామెడీ సీన్ కూడా ఎక్కడ మంచిగా పడలేదు. వెబ్ సీరీస్‌లో అండ్ షార్ట్ ఫిల్మ్స్‌లోనే కామెడీ సీన్స్ చాలా బాగా రాస్తున్నారు. ఈ మూవీలో ఆ కామెడీ సీన్స్ ఇంకొంచెం బెటర్‌గా రాసుంటే బాగుండేదనిపించింది. ఈ మూవీలో సీన్స్ అన్నీ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే చేశాయి. ఆ సీన్స్ చూడంగానే నాకు 'కబడ్డీ కబడ్డీ' మూవీ గుర్తొచ్చింది. సో, ఆ మూవీ లవ్‌తో పాటు కామెడీ సీన్స్ చాలా హైలైట్‌గా చూపిస్తారు. ఈ మూవీ కూడా అలాంటి టైప్ ఆఫ్ లవ్ స్టోరీతో పాటు కామెడీ సీన్స్ కూడా హైలైట్ చేసుంటే చూడడానికి బాగుండేదనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఆ లవ్ స్టోరీ, కామెడీ సీన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా కనిపిస్తాయి. ఇంటర్వల్‌లో ట్విస్ట్ బాగుంటది. ట్విస్ట్ బేస్ చేసుకొని సెకండ్ హాఫ్‌లోకెళ్తారు. సెకండ్ హాఫ్‌లో కూడా సేమ్ అవే రొటీన్ సీన్స్, అవే కామెడీ సీన్స్. ఇంకా క్లైమాక్స్ కూడా అదే రొటీన్ క్లైమాక్స్. సో, అలా రొటీన్ క్లైమాక్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఈ మూవీలో అమర్‌దీప్ అండ్ శైలి వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కాస్త పర్లేదు బాగుంటది. ఈ మూవీ కంప్లీట్‌గా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తారు. ఆ విలేజ్‌లో వచ్చే సీన్స్ చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. చూడడానికి కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ గాని, అడల్ట్ సీన్స్ గాని అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. ఈ మూవీలో ట్విస్ట్ అయితే బాగుంది. ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని స్టోరీ ఇంకొంచెం బాగా ఇంట్రెస్ట్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. మీకు నచ్చితే చూడండి లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.